పవిత్రమైన సరస్వతి అంచె పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం వద్ద గల త్రివేణి సంగమంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 12 రోజుల ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి. పీఠాధిపతి శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఈ పుష్కరాలు అధికారికంగా ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర్ ఘాట్ల వద్ద జర్మన్ టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు, నిరంతర తాగునీటి సదుపాయాలు కల్పించారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అక్కడ ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో ప్రారంభమైపోయే ఆల్రెడీ అంచె పుష్కరాలు ఎలా ఉంది? భక్తుల రద్దీ ఎలా కనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? సతీష్, పుణ్యస్నానం పుష్కరం అంటూ కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 5:53 కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విజువల్స్లో కాళేశ్వరి త్రివేణి సంగమం దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి భక్తులు నది హారతిలు కావచ్చు, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 12 రోజుల పాటు ఉదయం హోమ కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రం మళ్ళీ గోదావరి నదికి సంబంధించి హారతి కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. సరస్వతి అంత్య పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే కుటుంబానికి మంచిదంటూ కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ, ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి దృశ్యాలు కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర కనిపిస్తారు. నాకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ పుష్కర స్నానానికి సంబంధించి వారు ఏం చెప్తారో, ఎటువంటి పూజలు అసలు మాట్లాడదు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎట్లాంటి పుష్కర స్నానం ఆశించగా ఎట్లా ఉంటుంది? ఏం మొక్కులు చేస్తారు ఇక్కడ? మాది వరంగల్ అండి. వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడ త్రివేణి సంగమం, కాళేశ్వరం అంటే త్రివేణి సంగమం. ఈ అంత్య పుష్కరాలు జరగడం ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చి మేము ఎప్పుడైనా పెద్దవాళ్ళకి తర్పణాలు వదలడము, మా మామయ్య గారు జరిగిపోయి ఇప్పుడు 3 years అవుతుందండి. మా అమ్మయ్య గారికి పిండ ప్రదానం చేయించుకొని ఇక్కడ నదిలో స్నానం ఆచరించడం చాలా బాగా ఉంది. గవర్నమెంట్ వారు కూడా అన్ని సదుపాయాలు చాలా బాగా చేశారు. రేవంత్ గారి గవర్నమెంట్, ఎండోమెంట్ శాఖ వారు కూడా డిపార్ట్మెంట్ కానివ్వండి సకల సదుపాయాలు కల్పించడం జరిగిందండి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అనేది చాలా చాలా మంచి ఈ పుణ్య నది త్రివేణి సంగమం. ఎప్పటికీ 3 నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి తెలంగాణకే ఇది మణిమాణికం అండి. శివయ్య ఎప్పటికీ ఇక్కడ కొలువై ఉంటాడని అందరం నమ్ముతాము. ప్రతి సంవత్సరము వచ్చి ఇక్కడ మేము పుణ్యస్నానాలు ఆచరిస్తాం. పుష్కరాలకు వచ్చారు, అప్పుడు ఎట్లా అవుతుంది? ఈసారి అప్పుడు అంత్య పుష్కరాలకు వచ్చింది కదా, ఎవరెవరు వచ్చారు? మీరు ఫ్యామిలీ అంతా ఎట్లా ఉంటుంది? ఈరోజు ఉంటారు ఇక్కడ? మేము ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతామండి. లాస్ట్ టైం కూడా వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, చాలా మారిపోయింది. తెలంగాణ రావడము, ఇక అప్పుడు స్టార్టింగ్లో తెలంగాణ కొత్తగా ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణ వచ్చి చాలా మంచి అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. రవాణా శాఖ కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎండోమెంట్ శాఖ వాళ్ళది అయితే చాలా చాలా బాగుందండి. మీరు చెప్పండి, పుణ్యస్నానం ఆచరించారు కదా, ఎట్లా ఉంటుంది? భక్తులు ఏం మొక్కులుతున్నారు, ఇట్లా ఏం చెప్తారు? అంటే కాళేశ్వరం అంటేనే త్రివేణి సంగమం. అందులో ఇక్కడికి వచ్చి పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం కానీ అట్లాంటి పుణ్యస్థలం అనేది కాళేశ్వరం కింద ఎందుకంటే తాతల నుంచే ఉంది. ఆ గొప్ప నీరు ఈసారి అయితే పుష్కరాలు రావడం చాలా అద్భుతం. మనకు జరిగే ఈ పుష్కరాలు ప్రజలకు ఇక్కడ మన కాళేశ్వరంలో జరిగించడం చాలా ఆనందంగా ఉంది. అట్లనే ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా చేశారు. దేవాదాయ శాఖ కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చాలా మంచి చేస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు. మీరు చెప్పండి, చిన్నప్పుడు సరస్సు పుష్కరాలు ఎట్లా ఉన్నాడు? ఎట్లాంటి పూజలు చేసి ఇక్కడ ఏం చెప్తారు? చాలా బాగా అరేంజ్ చేశారండి, చాలా బాగుంది. ఎట్లా ఏ మహారతి ఎట్లా మొక్కులు చేసి కొబ్బరికాయ కొట్టి ఎట్లా ఏం చేశారు? గంగా స్నానం చేసి ఆరతి ఇచ్చామండి, చాలా బాగుంది. ఓకే, ఇది ఆ వరంగల్ నుంచి వచ్చినటువంటి భక్తుల అభిప్రాయం. అయితే ఆ పుష్కర స్నానం ఆచరిస్తే మంచి జరుగుతున్న నమ్మకం కొద్ది ఇక్కడికి పెద్ద ఎత్తున తల్లి వస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా? భూపాలపల్లి మేము 10 సంవత్సరాలు ఇక్కడికి వస్తాము పుష్కరాలకు. అమ్మవారికి మొక్కుని గంగ దీపాలు ఇచ్చి పెడతాం. అమ్మ దేవుని కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఈసారి మన గవర్నమెంట్ కూడా మంచిగా చేసినారు, బాగుంది. బస్సులు కూడా ఫ్రీ బస్సులు వేసినారు, అంతా బాగా అనిపిస్తుంది సార్. 10 సంవత్సరం వస్తాం ఇక్కడికి. మహిళా భక్తుల అభిప్రాయం అయితే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఈసారి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాళేశ్వర త్రివేణి సంగమం దగ్గరకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. గోదావరి నది కూడా లోతులో ఉంది, ఎవరు కూడా లోతు వైపు పోవద్దంటూ కూడా రెస్క్యూ సిబ్బంది కావచ్చు వారంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అత్యవసర సేవలు కావచ్చు, ఎవరైనా
అత్యవసర సంబంధించినటువంటి ఉంటే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ నెంబర్ను కూడా కలెక్టర్ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పూర్తిగా సీసీ కెమెరా పర్యవేక్షణతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎట్లయితే భక్తులు వస్తారో మళ్ళీ ఆ పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూసిన మహిళా భక్తులు ఇలా గోదావరి నదికి హారతి ఇస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ సరస్వతి అంత్యపుష్కరాల్లో పాల్గొని ఆ పూజా కార్యక్రమాలు చేసి ఇట్లా దేవునికి హారతి ఇస్తే మంచి జరుగుతుంటే కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం విజువల్లో చూసిన ఒక మహిళా భక్తురాలు ఆ కాళేశ్వరి త్రివేణి సంగమం ఇటు గోదావరి ప్రాణహిత సరస్వతి దగ్గర నదికి గోదావరి హారతి ఇస్తున్నటువంటి ఒక సామెత మాటలు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎట్లా పుష్కర స్నానానికి ఎట్లా చేస్తారు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఆర్మూర్ నుండి వచ్చామండి. ఎలా ఉంటుంది అంతకుముందు పుష్కరాలు వచ్చిరా? వచ్చామండి. ఎట్లాంటి పూజలు చేస్తారు ఇక్కడ? ఇక్కడ దీపాలు వదలడము, దర్శనము, స్నానం ముఖ్యము. భక్తుల అభిప్రాయం అయితే ఇక్కడికి వస్తే పుణ్యస్నానం ఆచరించడం ముఖ్యం, దీపాలు వదులుతాము. ఈ 12 రోజుల పాటు కూడా సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లనే కొనసాగించింది. ఇప్పుడిప్పుడే కొంత భక్తులు వస్తూ ఉన్నారు. ఈ ఎండ తీవ్రత నేపథ్యంలో ఈసారి భక్తులు తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా పరిష్కారంగా తీసుకొని సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు అయితే చేసింది. థ్యాంక్ యూ తిరుపతి.